పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఈనాటి ధ్యానాంశం దేవుడు చెప్పిన స్థలం విధేయత అన్న ధ్యానాంశాన్ని ధ్యానిస్తున్నాం. 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు చూసినట్లయితే, అవినీతి పిచ్చి పెరిగిపోతున్న రోజుల్లో దేవుడు ఏలియా ప్రవక్తని లేపుతాడు. ఏలియా ప్రవక్త దైవ సందేశాన్ని అహాబు రాజు దగ్గరికి వెళ్ళి అందిస్తాడు. రాబోయే 3 సంవత్సరాలలో ఈ ప్రాంతంలో కరువు కాటకాలు సంభవించబోతున్నాయి. రాబోతున్న 3.5 సంవత్సరాల్లో వర్షపు చినుకు పడదు అని కరువును ప్రకటిస్తాడు. అప్పుడు దేవుడు ఏలియాని కేరేతు వాగు దగ్గరికి వెళ్ళి గుహలో దాగోమంటాడు. ఎప్పుడైతే ఆ గుహలో కేరేతు వాగు పక్కన ఉన్న గుహలో దాగుంటాడో అక్కడ ప్రార్థించడం మొదలు పెడతాడు. ఆ వాగు నీటితో నిండి ఉంది. ఆ వాగు దగ్గర పక్కనున్న గుహలో ఎప్పుడైతే ప్రార్థిస్తున్నాడో దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం ధ్యానించుకోవాలి. మన అవసరాలను తీర్చేవాడు, మన ప్రార్థన వినేవాడు, మన శత్రువుపై విజయాన్ని ఇచ్చేవాడు ప్రభువే. దేవుడు చెప్పినట్లు చేసినచో మన అవసరాలు తీరుస్తాడు, మన ప్రార్థన వింటాడు, మన శత్రువుకు సాతానుపై విజయాన్ని సాధించడానికి శక్తిని వసుగుతాడు. ప్రియులారా, అందుకొరకే దేవుడు చెప్పిన స్థలములోనికి మనం వెళ్ళాలి. ఏలియా దేవుడు చెప్పిన స్థలములో అయిన ఆ కేరేతు వాగు పక్కన ఉన్న గుహలో ప్రార్థిస్తున్నప్పుడు ఆయన అవసరాలను గుర్తించాడు యావే ప్రభు. ఒక కాకి ద్వారా ఉదయాన్నే రొట్టె మాంసాన్ని కూడా ఆయనకు అందజేసి అవసరాలు తీర్చే దేవుడు. అందుకే దేవుని మాటకి ఎవరైతే విధేయిస్తారో, దేవుని యొక్క వాక్యానుసారంగా ఎవరైతే జీవించగలుగుతారో, దేవుని యొక్క స్వరాన్ని విని ఆచరించడానికి ఎవరైతే ప్రయత్నిస్తారో వారు అద్భుత కార్యాలను చూడగలుగుతారు. ఇక్కడ ఏలియాకి అనుకోని రీతిలో ఆ ప్రాంతం అంతా కూడా, ఆ రాజ్యం అంతా కూడా 3.5 సంవత్సరాల కరువు విలయ తాండవం చేస్తున్న ఆ సమయంలో ఏలియాని కాకి ద్వారా భోజనం పంపి దేవుడు పోషించడం మొదలు పెడతాడు. ప్రియులారా, అందుకొరకే దేవుని యొక్క బిడ్డలుగా ఆయన మీద మనం నమ్మకం ఉంచుకోవాలి. ఇక రెండవదిగా ఆయన మన ప్రార్థనలు వినే దేవుడు. ఇర్మియా 31:33 చూసినట్లయితే, నీవు నన్ను పిలితివేని నేను నీకు జవాబిత్తెను, నీవెరిగిన అద్భుత సత్యములను నేను నీకు బయలుపరచుదును అంటాడు. ఎప్పుడైతే ఏలియా కొండ గుహలో నుండి ప్రార్థించడం మొదలు పెడుతున్నాడు, దేవునితో మాట్లాడడం మొదలు పెడుతున్నాడు, దేవుడు ఆ ప్రార్థన వింటున్నాడు. ప్రియులారా, ఆ ప్రార్థన విని దేవుడు ఆయన్ని దీవించడం మొదలు పెడుతున్నాడు. ఓ పక్క వాగు ఎండిపోతున్నా సరే భయపడకుండా అదే గుహలో ఏలియా ఉండి ప్రార్థించడం మొదలెట్టాడు. మనం ఎప్పుడైతే దేవుని కార్యాలు చేస్తామో, దేవుని యొక్క ప్రణాళికలు కొనసాగిస్తుంటామో, సాతాను అనేక రకాలైన ఆటంకాలు పెడుతుంటుంది, అనేక రకమైన శోధనలు మన ముందు పెట్టాలని చూస్తుంది. కానీ మనం ప్రభువే నా రక్షణ కోట అని ఎప్పుడైతే విశ్వాసాన్ని ఏలియాలా ప్రకటించగలుగుతామో మనం దేవుని కృపకు పాత్రులుగా మారగలుగుతుంటాము. ఇక్కడ ఏలియాని ఏ రీతిగా ఆయన ప్రార్థన వింటున్నాడో మనం చూస్తున్నాం. ప్రియులారా, 3.5 సంవత్సరాలు ఆ కరువు తాండవించినప్పటికీ కూడా ఏలియాకి ఎటువంటి భయం లేకుండా దేవుడే ఆయన్ని ఆదుకున్నాడు, దేవుడే ఆయన అవసరాలు తీర్చాడు, దేవుడే ఆయన ప్రార్థన విన్నాడు. దేవుడే అహాబు రాజు యెజెబెలు రాణి మీద ఆయనకి విజయాన్ని ఇచ్చాడు. ప్రియులారా, దైవ భక్తులుగా ఎప్పుడైతే మనం ఆ ప్రభువును ఆనుకొని ఉంటామో, ఆయన మీద ఆధారపడి ఉంటామో, శత్రువు మీద దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. దానియేలు గ్రంథంలో చూసినట్లయితే దానియేలు కూడా
సింహాల గుహలో నుండి బెంబేలు ఎత్తిపోలేదు. దేవుడే దానియేలును పోషించాడు. ఎక్కడికంటే అక్కడ హబక్కూకు అనే ప్రవక్త తన పొలం పని మీద పోతున్నప్పుడు దేవదూత వెళ్ళి, నీవు బాబిలోనియా దేశంలో సింహాల గుంటలో ఉన్న దానియేలుకి ఈ భోజనాన్ని పెట్టమంటది. దేవుని యొక్క మాట చొప్పున నడిచినప్పుడు శ్రమలు ఎదురవ్వచ్చేమో కానీ దేవుడు మటికి ఆ బిడ్డలను రక్షణ కోటగా ఆదుకుంటాడన్న సత్యం ఇటు ఏలియా ద్వారా ఇటు దానియేలు ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రియులారా, దేవుని ప్రణాళికలు వేరేగా ఉంటాయి. అదే మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే పాత నిబంధనలో చూద్దాం, యోసేపుని ఐగుప్తు దేశానికి అమ్మారు అన్నయ్యలందరూ. అక్కడ ఉండవలసింది అది దేవునికి తెలుసు. ఆ ఐగుప్తు దేశానికి ఆయన రాజు అయినప్పుడు ఏ అన్నయ్యలైతే అమ్మేశారో కరువు సమయంలో దేవుడు యోసేపు ద్వారా మళ్ళా వాళ్ళ యాకోబు కుటుంబాన్ని ఆదుకోవడం ప్రారంభించాడు. దేవుడు చెప్పిన స్థలాల్లో మనం ఉంటే దేవుడు మనల్ని ఉన్నతంగా లేవనెత్తగలుగుతాడు. ప్రియులారా, అందుకొరకే ఈనాటి మన ధ్యానాంశంలో దేవుడు చెప్పిన స్థలములో మనం ఉంటున్నామా అన్నది మనం ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. 3 కార్యాలు గుర్తించుకోవాలి. మొదటగా మన అవసరాలు తీర్చే దేవుడు, మన ప్రార్థన వినే దేవుడు. మన శత్రువుపై దానియేలుకి సింహాల బోనులో ఏ రీతిగా ఆయన్ని కాపాడి శత్రువులపై విజయాన్ని ఇచ్చాడో, ఇక్కడ ఏలియాకి అహాబు రాజు యెజబెలు రాణి మీద విజయాన్ని ఎలాగ ఇచ్చాడో నీకు నాకు ఇస్తాడు. మనకి పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభువుని అంటి పెట్టుకుని ఉన్నప్పుడు అద్భుత కార్యాలు చూస్తాం. ప్రభు చెప్పిన స్థలాల్లో ఉన్నప్పుడు గొప్ప అద్భుతాలు చూడగలుగుతాం. దాని కొరకే మనం కృషి చేద్దాం. ప్రభు దీవెనలు అందుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రభు మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్.